విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రికార్డింగ్ చేస్తుండ్రా? రికార్డింగ్ చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటుందా? మర్యాద ఉంచుకో. నీ మీద దాడి చేయడానికి ఓ పెద్ద యుద్ధమే జరగాలి. ఒక కత్తి చాలదా, ఒక కన్ను చాలదా? అదేలే తలవారు తీసుకొని అందరిని భయపెడుతున్నారుగా. అరే భయపెట్టు కాదు, నరుకుతా కూడా. నాకు ఎక్కువ రేగిందంటే చాలా దూరం వెళ్తది, గుర్తు పెట్టుకోండి. ధర్మం ఒక చట్టం అనేది ఉంది భారతదేశంలో, భారతీయ రాజ్యాంగం. చట్టం విలువలేదు చట్టానికి. అంబేద్కర్ అని నా కొడుకు. కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు మీరు. ఓకేనా? అంబేద్కర్ అంటూ నా రాసుకోండి. తప్పండి, అట్లా అనకూడదు. ఆయన మహానుభావుడు అంబేద్కర్. రెచ్చగొడుతున్నారు, మరీ రెచ్చగొడుతున్నారు. మీ అమ్మ పెట్టుకో, కేసు పెట్టుకో. నా రుక్కుతాను. ఈ అమ్మ అడ్రస్ తెలుసుకొని వచ్చి ఎదురు చూస్తూ ఉంటాం మీరు నరుకుతారని చెప్పి. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే శశి టీవీ ద్వారా అఘోరీ మీద ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది వ్యతిరేకత చూపిస్తున్నారు. పోలీసు వారిని కూడా చాలా అసభ్య పదజాలంతో బూతులు తిడుతుంది. సొసైటీకి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీసు వారిని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుంది. చాలా మంది సోషల్ మీడియాలో లేడీ అఘోరీని చాలా విమర్శిస్తూ బూతులు తిడుతూ ఈమెకి దేహశుద్ధి కంపల్సరీగా ప్రజలు చేస్తారని కూడా ఈ రకంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఫేస్బుక్ లో కూడా సోషల్ మీడియాలో గట్టిగా అఘోరీ గురించి న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. మరి మనం చూస్తూనే ఉన్నాం, అఘోరీలు ఎక్కడా కూడా మాట్లాడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ అఘోరీ అందుకు విరుద్ధంగా బిహేవ్ చేస్తుంది. సో ఇది కొంచెం నేను కూడా అంటే ఫోన్ చేశాను ఇందాక, మళ్ళీ చేస్తానన్నారు. శశి టీవీ ద్వారా అసలు అఘోరీతో మాట్లాడి ఏంటి అసలు ఆవిడ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఏం కావాలి, దేనికోసం చేస్తుంది అని అడుగుదామని చెప్పి ఫోన్ చేశాను. మళ్ళీ కాల్ కట్ చేసింది. అందుకే మళ్ళీ చేస్తున్నాం ఒకసారి ఏమంటదా అని చెప్పి. సో అఘోరీ మీద అయితే ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుందండి. ఎక్కడ చూసినా కూడా, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా. నిన్న ఒక ముసలాయన్ని కర్ర పట్టుకొని కొట్టబోయింది. పోలీస్ వారిని కూడా ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో బూతులు తిడుతుంది. ఎందుకు ఇలా చేస్తుంది, ఏంటి, ఆవిడికి ఏం కావాలి? అఘోరీ గారు, హలో హలో అఘోరీ గారు, ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? నేను ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నాను. చెప్పండి. మరి విజయవాడ వచ్చినప్పుడు కలుస్తారా? దేనికి? అదే అసలు కొంచెం మాట్లాడదామండి ఒకసారి. మీ ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను. భాను గారు మీకు మంచిగా చెప్పాను, ఇంటర్వ్యూ ఇయ్యాను చెప్తున్నారులే గానీ కాదు అఘోరీ గారు, మీ మీద చాలా వ్యతిరేకత వస్తుంది ప్రజలకి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుంది, మీరు ఎందుకు చేస్తున్నారు, మీకేం కావాలి అనేది మా శశి టీవీ. ఒక మాట చెప్పండి, మీకు ఇంటర్వ్యూ కావాలా, వ్యతిరేకత కావాలా? అంటే అది వ్యతిరేకత అంటే నేను మీరేమనుకుంటున్నారు, మీకు మీ వ్యతిరేకత కావాలా లేకపోతే సమాజం బాగుండాలా? ఎవరు? మీకు నాకేం కావాలన్నది నాకు తెలుసు. వ్యతిరేకత గురించి మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా. అంటే చాలా మంది మీకు తెలుసు మిమ్మల్ని చాలా వ్యతిరేకంగా చూస్తున్నారు. మిమ్మల్ని చూడనివ్వండి, మీరు అసలు అఘోరీ కాదు అని చాలా మంది ప్రజలు డిసైడ్ అవుతున్నారు మీరు చేసే పనుల వల్ల. అంటే అలా మీకు నష్టం జరుగుతుంది కదా, మీరు అనుకున్న ధర్మాన్ని మీరు చేయలేరు కదా. ఎవరన్నారు నష్టం జరుగుతుంది? ఇప్పుడు మీ మీద వ్యతిరేకత వచ్చింది అనుకోండి, ఆ వ్యతిరేకత మూట కట్టుకుంటే అది మీకే బ్యాడ్ వస్తుంది కదా. మీరు ఏదో మీరు సనాతన ధర్మం గురించి పాటుపడుతున్నారు, హిందువుల కోసం పాటుపడుతున్నారు కాబట్టి మీరు చక్కగా ఆ దిశగా అడుగులు వేస్తే మీరు కూడా హిందువులకి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. ఒక మాట చెప్పాలనా, హిందువులకు, క్రిస్టియన్ కో, ముస్లిం కో తొత్తుగా కాదు నేను, ధర్మానికి తొత్తు. ధర్మానికి అదే ధర్మం కావాలి. అధర్మం ఎక్కడ నడుస్తూ అక్కడ నేను ఉంటాను, ఆడపిల్ల ఎక్కడ బాధించబడుతూ అక్కడ ఉంటాను, గోహత్య ఎక్కడ జరుగుతూ అక్కడ ఉంటాను. అంతేగాని ఇప్పుడు ఒక క్రైస్తవ మహిళపై అత్యాచారం జరిగితే మీరు గొంతు వినిపిస్తారా అక్కడికి వెళ్ళి? 100%. ఒక ముస్లిం మహిళపై రేపులు గానీ అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్ళి ఆవిడకి ఆ కుటుంబానికి అండగా నిలబడతారా? 100%. నా దృష్టిలోకి వస్తే 100% వినిపిస్తా. అంటే మీరు ఒక హిందువులకు మాత్రమే కాదు,
ఆ మీరు హిందువులకి మహిళలకి అత్యాచారం జరిగితే కాదు, క్రైస్తవులకి అరే ముస్లింలకి జరిగిన అక్కడ ఉన్నది స్త్రీ శక్తి, ఆ, అక్కడ ఉన్న స్త్రీ శక్తి. ఉమ్. ఆ ఏ కులం ఏ మతం వాళ్ళకి ఆడపిల్లకి అన్యాయం జరిగినా కూడా మీరు అండగా నిలబడతారు మీ దృష్టిలోకి వస్తే. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? నేను గుచ్చి అడగటం కాదు, చాలా మంది మీ మీద వ్యతిరేకత మూట సరే కట్టుకొని వ్యతిరేకత వచ్చింది భానుగారు, ఉమ్. రికార్డింగ్ చేస్తుండ్రా? రికార్డింగ్ చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటుందా? మీరు చెప్పండి, రికార్డింగ్ చేస్తుండ్రా? ఒకవేళ చేయమంటే ఇప్పుడే స్టార్ట్ చేసి చేస్తాం, మీరు చక్కగా మంచిగా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఆహా ఒక మాట చెప్పండి. ఒకవేళ రికార్డ్ చేసినా What you తప్పు లేదు, understand? ఎందుకంటే మీరేం తప్పు మాట్లాడాల, సొసైటీ గురించి మంచి మాటలే మాట్లాడారు కాబట్టి మాతో తప్పు లేదు. రికార్డ్ చేసిన చెప్పండి, పర్లేదు. రికార్డ్ చేసినా అంటే నువ్వు చేస్తున్నావు, చేసినా ఒప్పుకో. చేసినా అవునా? రికార్డింగ్ చేసినా కాదు, ఒకవేళ రికార్డింగ్ చేసినా తప్పేముంది, మీరు సొసైటీ గురించి మంచి చేసినా మాటలే చేస్తున్నారు. కాదు, చేసినవా చేయలేదా? చేయలేదు, చేయమంటే చేస్తా. ఇది నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడిందో, ఓకే, ఒకవేళ రికార్డ్ చేస్తా నువ్వు పెట్టుకో, ఆ, బట్ నువ్వు నాకు కనబడకు. ఇప్పుడు రికార్డ్ మర్యాద ఉంచుకో, ఇప్పుడు ఓకేనా? నేను అనేది ఏంటంటే ఓ, అఘోరి గారు, హలో హీరో కానీ ఆ. చెప్పేది విను. ఉమ్, నువ్వు అందరు విట్టినట్టు నువ్వు నాకు ఇంటర్వ్యూకి రా అది అన్నట్టు కాదు. ఆ, నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను కదా, మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలండి మీరు సొసైటీకి, మీరు చెప్పాలనుకున్నది చెప్పాలి అని నేను అంటున్నాను. నువ్వు ఎన్ని ఛానళ్ళు మారినా అది అడుగుతావు, అది పక్కన పెట్టావు. ఉమ్, కానీ నాకంటూ నావి ఉంటాయి. అవును, మరి అయ్యాన్ని నేను దాటి రాలేను. కరెక్టేలే, కానీ మరి మొన్న రాజేష్ నాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నారు అఘోరి, మళ్ళీ ఆయన్నే నీకు తిట్టారు. తెలుసా? నీకు తెలుసా నేను వెళ్ళింది? మీరు వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నారుగా తనకెళ్ళి, ఆ? ఆ వీడియోలు కూడా చూసాంగా మనం, మీరు ఆయన కాళ్ళు పట్టుకొని బ్లెస్సింగ్ తీసుకున్నది. రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి వెళ్ళి తణుకులో బ్లెస్సింగ్ తీసుకున్నారు, మళ్ళీ ఆయన్ని తిడితే ఎందుకు తిట్టారు సార్, మీకు ఏముండే అని అనుకున్నాం. ఆ. ఏం నేను జరిగింది? ఎవరిని తిట్టానన్న మీకు క్లారిటీ ఉందా? రాజేష్ నాథ్ అన్నారుగా, అవునా? ఆయన కదా. ఫస్ట్ పేరు కరెక్ట్ నువ్వు, తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు, ఆ, లేకుంటే నువ్వు ఏడుంటావు చెప్పు, నేను వస్తా, అక్కడ మంచిగా ఇస్తా ఇంటర్వ్యూ. అయ్యో, అందరి మీద ఇది చేసినట్టు జర్నలిస్టులు మా మీద కూడా దాడి చేస్తారా ఏంటి మరి? కాకపోతే మీరు అందరిని అటాక్ చేసినట్టు, లేకపోతే అందరిని ఇది చేసినట్టు మమ్మల్ని కూడా దాడి చేస్తారా ఏంటి జర్నలిస్టులని? మీరు జర్నలిస్ట్ తర్వాత అయ్యారు, ఓకేనా? ఫస్ట్ మనిషి, ఫస్ట్ ముందయ్యారు కదా. అవును. మరి అంటే నేను చెప్పేది, దాడి చేయడానికి నువ్వు జర్నలిస్ట్ అయితే ఏంది, నా తొక్క ఏదైతే ఏంది, నీ మీద దాడి చేయడానికి ఓ పెద్ద యుద్ధమే జరగాలి, ఒక కత్తి చాలదా, ఒక గన్ను చాలదా? అదేలే తలవారు తీసుకొని అందరిని భయపెడుతున్నారుగా. అరే భయపెట్టు కాదు, నరుకుతా కూడా. నాకు జర్నలిస్ట్ గాని, ఆడు విఐపి గాని, ఆడు పోలీసు వాడే గాని, బహిరంగ చెప్తున్నా కదా, నా నెత్తి మీద చికెన్ కూడా లేరు. మరి సరే చూసుకోండి. నన్ను ఎందుకు ఇరిటేషన్ చేస్తారు? హ్యాపీగా ఉంచండి. నాకు ఎక్కువ రేగిందంటే చాలా దూరం వెళ్తది, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే తప్పు చేయను, తప్పు చేస్తా, నా తల నా మొండం వేరు నేనే చేసుకుంటా, మీ దాకా కూడా రానియను, కానీ చాలా దూరం వెళ్తా. అంటే ధర్మం ఒక చట్టం అనేది ఉంది భారతదేశంలో, భారతీయ రాజ్యాంగం చట్టం. నా విలువలేదు చట్టానికి, అది తప్పు మాట. అంబేద్కర్ అని నా కొడుకు తప్పు మాట రాసినట్టు వాని విలువలు తెలుసుకుంటున్నారు. అసలు చట్టం అంటే ఏంది, ధర్మం అధర్మం అయినప్పుడు నా లాంటి వాళ్ళు వస్తారు. అంటే అంబేద్కర్ కూడా మీరు అట్లా అనకూడదు. అమ్మ శక్తి ఉందో, మన అమ్మ గర్భం దాల్చిన అమ్మ, అన్యాయం జరుగుతుందో, స్త్రీ శక్తి అన్యాయం జరిగినప్పుడు అక్కడ నా లాంటి వాళ్ళు ఉంటారు. మనము సర్వసం అనుకొని మన దేవతలు, మన దేవుళ్ళు పూజించే గోమాత ఏదైతుందో అక్కడ అది అన్యాయం జరిగినప్పుడు, గోహత్య జరిగినప్పుడు నా లాంటి వాళ్ళు ఉంటారు. మీరు ఇన్ని మాటలు మాట్లాడినా నేను ఏది అడ్డు చెప్పలేదు, మీ ఇష్టం మీ ప్రకారం చేసుకుంటున్నారు. కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు మీరు. ఓకేనా? అంబేద్కర్ అంటే నా రాసుకోండి, తప్పండి, అట్లా అనకూడదు. ఆయన మహానుభావుడు అంబేద్కర్. సరేనా? రాసుకోండి, కేసులు పెట్టుకోండి. నా కొడకల్లారా, మంచిగా చెప్తున్నా, శాంతిగా చెప్పాను, రెచ్చగొడుతున్నారు, మరీ రెచ్చగొడుతున్నారు.
మీ అమ్మ పెట్టుకో, కేసు పెట్టుకో. నరుకుతాను ఈ అమ్మ అడ్రస్ తెలుసుకొని వచ్చి. సరే, ఎదురు చూస్తూ ఉంటాం మీరు నరుకుతారని చెప్పి. సో ఇది అఘోరితో మాట్లాడితే అఘోరి నోటిలో నుంచి పలికినటువంటి ఆనిముత్యాలు చూశారు కదా. అది డెఫినెట్ గా ఈ అఘోరి లాంటి వ్యక్తుల్ని మనం తిరగనీయకూడదు సొసైటీలో. నిజమైన అఘోరాలు ఇలాంటి మాటలు మాట్లాడరు. నిజమైన అఘోరాలు సొసైటీలో ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా బిహేవ్ చేయరు. నిజమైన అఘోరాలు వారు ఏ ధర్మాన్ని అయితే పాటిస్తున్నారో, వాళ్ళు ఏ ధర్మం కోసం పాటుపడుతున్నారో వారు అలాగే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు విన్నారు కదా, అంబేద్కర్ ని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుంది. ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్న నన్ను కూడా ఎలాంటి మాటలు మాట్లాడిందో మీరు విన్నారు. సో ఫ్రెండ్స్, చూద్దాం అఘోరి ఇలాగే గనక హల్చల్ చేస్తే మొట్టమొదటగా తెలంగాణ, ఆంధ్రాలో అఘోరి మీద కంప్లైంట్ పెట్టే ఏకైక వ్యక్తి, ఏకైక జర్నలిస్ట్ నేనే అవుతాను. మొత్తం మీరు విన్నారు. ఆవిడ ఏం మాట్లాడిందో, ఎలా మాట్లాడుతుందో, నేను ఎలా మాట్లాడానో కూడా విన్నారు. ఆవిడికి నాకు ఎటువంటి వ్యక్తిగతంగా ఏమీ లేదు. సొసైటీలో ఆవిడ చేసే పనుల వల్ల ప్రశ్నించాలనుకున్నాను, అందుకే ఫోన్ చేశాను. ఆవిడ మాట్లాడిందంతా మీరే ప్రజలరా, మీరే డిసైడ్ చేయండి. ఈవిడ అఘోరియా, అసలు ఈవిడికి ఏం కావాలి, ఈవిడ ఎయిమ్ ఏంటి, ఈవిడ డ్రీమ్ ఏంటి, ఈవిడ గోల్ ఏంటి, రాజ్యాంగం ప్రకారం ఈవిడ ఎందుకు నడుచుకోవట్లేదు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను కూడా ఎట్లా మాట్లాడుతుందో చూశారు కదా. సో ఫ్రెండ్స్, ఇక ప్రజలు నిర్ణయిస్తారు. మీకే జడ్జిమెంట్ అనేది మీకే ఇస్తున్నాను. సో చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ శశి టీవీ. నేను భాను మేకల.